అందరికీ నమస్కారం అండి. నా పేరు పెద్ది శ్రీనివాసులు. మా నాన్నగారి పేరు వెంకట సుబ్బయ్య. మాది కడప జిల్లా చింతకమంది మండలం తాడిగుర్ల గ్రామ పంచాయతీ అండి. నేను గత 16 సంవత్సరాలుగా పాల బిజినెస్ చేసుకుంటూ ఉన్నానండి. నాకు ఒక 5 ఎనుములు ఉన్నాయండి. మా భార్య గారు నేను ఇద్దరం జీవనం సాగిస్తున్నామండి పాల వ్యాపారంతోనే. ఇట్లా మా భార్యకు ఏపీజీపీ బ్యాంకులో లోన్ కోసమని నేను వెళ్తే కాగితాలపల్లి బ్రాంచ్కి అండి. అది లాస్ట్ ఇయర్ జనవరిలో వెళ్ళానండి. ఇట్లా పీఎంఈజీపీ కింద లోన్ కోసం అప్లై చేసుకుంటాను, ఇస్తారంటే ఇస్తామని చెప్పారండి వాళ్ళు జనవరిలో. సరే అని నేను ఫిబ్రవరి 9వ తారీఖున 2024లో అప్లై చేసుకున్నానండి. దానికి సంబంధించిన ఆధారం ఇదేనండి. అప్లికేషన్ పేపరు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వమంటే ఫీల్డ్ ఆఫీసర్ గారు, మేనేజర్ గారు తీసుకెళ్ళి ఇచ్చానండి. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఒక వారం తర్వాత 2 వారాల తర్వాత అని బాగా తిప్పారండి. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు మారారండి. వాళ్ళని కూడా కలసడం జరిగిందండి. వాళ్ళు కూడా ఓకే అన్నారు. గత సంవత్సరం నుండి నేను నెలకు 4-5 సార్లు కాగితాలపల్లి బ్రాంచ్కి వెళ్ళి కలసడం జరుగుతూనే ఉందండి. కానీ వాళ్ళు ఈరోజు రేపు అంటూ ఈరోజు కలిసి వెళ్తే నాకు ఇస్తారా ఎవరంటే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారండి, పీఎంఈజీపీ లోన్లు సబ్సిడీ రావట్లేదండి, మేము ఇవ్వమండి అని చెప్పి ఒకటే మాట చెప్పేసి నా అప్లికేషన్ పేపర్ నాకు ఇచ్చేసారండి రిటర్న్కు. మేము ఇంకా ఎవరిని అడగాలండి? ఫస్ట్ ఫ్యాకల్టీ ఇవ్వాల్సింది అగ్రికల్చర్కి అండి. అసలు రైతులకు అయితే ఎంత బాధ పెడుతున్నారంటే ఉన్నోళ్ళకి ఇస్తున్నారు కానీ లేని వాళ్ళకి ఇవ్వట్లేదండి. అక్కడ లోన్లు చాలా ఇబ్బందిగా ఫ్రాడ్గా జరుగుతూ ఉందండి. పైన ఆఫీసర్లకు పోయి చెప్దామంటే దానికి కంప్లైంట్ నెంబర్స్ ఉండడం లేదండి. దానిపైన ఎవరికి కంప్లైంట్ చేయాలండి? ఇట్లా మా బాధలు ఎవరికైనా చెప్పుకోవాలండి. అసలు అట్లా మేనేజర్ స్థాయి వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి? వాళ్ళు కూడా మా తరపు నుంచి వచ్చిన వాళ్ళే కదండి. రైతులు అయితే ఎంత ఆత్మహత్యలు చేసుకోకుండా ఎందుకుంటారండి? ఈ రకం చేస్తా అంటే ఫస్ట్ ఫ్యాకల్టీ ఇవ్వాల్సింది రైతులకి ఇవ్వకుండా వేరే ఫ్యాక్టరీలకు వాళ్ళకి ఇచ్చుకుంటా పోతే ఇంకా రైతులు ఏమైపోతారండి? ఇంకా లోన్లు ఇవ్వకుండా అంటే రైతుల పరిస్థితి ఏం కావాలి? అట్లా నేను కూడా ఒక రైతునే కదండి. మా పరిస్థితులు ఏం కావాలి? ఇలాంటివి ఉన్నట్టేమి ఆ కాగితాల బ్రాంచ్ ఒకటే కాదండి, ప్రతి బ్యాంకు చాలామంది ఇలా ఫ్రాడ్గా తయారవుతున్నారండి. పేద ప్రజలకు మాత్రం సహాయం చేయట్లేదండి. ఎవరైనా రికమెండేషన్ పిలుచుకోవాలండి. బ్యాంక్ వెళ్ళినప్పుడు కూడా పేద ప్రజలు అలా ఎలా అవుతుందండి? ఇలాంటప్పుడు ఎందుకండి బ్యాంకులు? వాళ్ళకు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీలు వాళ్ళు ఏమన్నా? వాళ్ళు కూడా ప్రజల సొమ్ము తింటా బతుకుండేట్లే కదండి. రాజకీయ నాయకులు, కార్యకర్తలు తెచ్చిస్తున్నారు వాళ్ళకి. రైతుల సొమ్ముతోనే కదా వాళ్ళు వడ్డీలకు ఇచ్చుకొని ఆ వడ్డీలతోనే వాళ్ళ మళ్ళీ వీళ్ళకి కూడా వడ్డీలు ఇస్తున్నారండి. వాళ్ళకి ఇచ్చేదానికి ఎందుకండి ఇంట్లో బాధపడుతున్నారు వాళ్ళు? అసలు మేమైతే తిరిగి నాకే ఇంత విసుకొచ్చిందంటే ఇంకా అనామకుల పరిస్థితి ఏందండి? అన్ని తిరగడానికి లేదు పని చెప్పి ముఖాన్ని వేసేస్తే మా పరిస్థితులు ఏం కావాలండి? బ్రాంచ్ వాళ్ళు ఓకే అంటేనే కదా నేను అప్లై చేసుకునింది. ఇవి చేసుకున్నందుకు 20,000 ఖర్చు అయిందండి. నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఈ సంవత్సరం వరకు తిరిగిన ఛార్జెస్ అన్నీ చెల్లించండి. సమాచార హక్కు చట్టం కిందకి వెళ్ళిపోతానండి. వాళ్ళకి తీసుకుపోయి కోర్టుకు సబ్మిట్ చేస్తానండి. తర్వాత మీ ఇష్టం అండి, మీరు ఇస్తానంటే ఇవ్వండి. లేదంటే మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఎవరండి మాకు రెస్పాన్సిబిలిటీ? ఇట్లా మేము ఖర్చులు పెట్టుకుంటా పోతే మేము అట్లా అనామకంగా మేము బతుకోవాలండి. మేము ఏదో డైరీ డెవలప్ చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అడుగుకుంటే మీరు ఇస్తామన్నారు. మాకు సంతోషం వచ్చింది. మీరు ఇచ్చినంటే మాకు ఇంకా సంతోషంగా ఉండేదండి. మీరు ఈ బుద్ధి ఈవెనంటే ఇన్ని రోజులు తిరిగినందుకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరిస్తారు? మా దగ్గర డబ్బులు తీసుకునేది ఎవరు ఇస్తారండి? ఇవన్నీ రిపోర్ట్లు ఎందుకు చెప్పారండి మీరు చేయించుకోమని చెప్పి? మేము చెప్పామా? ఆ రోజే వద్దండి, మేము పట్టించుకోవడం పక్కన పడేస్తుండే అనేది. మీరు రోజు బ్యాంకుకి తిప్పుకొని విసిగించుకుంటారండి మీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని. కాగితాలపేట బ్రాంచ్ ఏపీజీపీ బ్యాంక్ వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి, మీరేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదండి, ప్రైవేట్ ఎంప్లాయీసే. మీరు ప్రజల సొమ్ము తీసుకొని వాళ్ళకే లోన్లు ఇచ్చేదానికి ఇబ్బంది పడుతున్నారండి. మీరు వాళ్ళే తీసుకొచ్చి డిపాజిట్ చేసిన దాంట్లోనే కదండి మీరు లోన్లు ఇచ్చేది అవి చేయాల్సింది. మీరు వాళ్ళకే ఇవ్వకపోతే ఆ లోన్లు ఎవరు ఇస్తారండి? మీరు ఒకవేళ అదే కస్టమర్స్ లేకపోతే మీకు జీతాలు ఎలా వస్తాయండి? కస్టమర్స్ ఉండడం వల్లే కదా మీకు జీతాలు వస్తున్నది. అదే లేకపోతే మీకు జీతాలు ఎలా వస్తాయండి? మీరు మళ్ళీ ప్రజలు వచ్చినప్పుడల్లా బయటికి దొంపేస్తారా? మీరు లేవు లోన్లు గీళ్ళని అలా ఎలా చేస్తారండి? ఫస్ట్ మీరు ఫ్యాకల్టీ ఇవ్వాల్సింది ఫస్ట్ రైతులకి ఇవ్వండి. లేదంటే ఇన్కమ్ తర్వాత కోర్టుకు గిట్టుకొని తిరిగితే అందరూ నాలాగే చేసినారంటే మీరు ఇబ్బంది పడతారండి. మళ్ళీ ఒకటే విజ్ఞప్తి చెప్తున్నానండి, అర్హత లేని బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు దాచిపెట్టుకోవడం కంటే అనుకూలంగా ఉన్న దగ్గరికి పోయి మనకు పలికేటోళ్ళకి వెళ్ళి డబ్బులు దాచిపెట్టుకున్నామంటే మనకు ఉపయోగం ఉంటుంది, ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుందండి. అర్హత లేని బ్యాంకుల దగ్గరికి పోయి మీరు పెట్టేసి వాళ్ళకి మీకు ఇబ్బంది పడుతా చాలా ఇబ్బందులు పడుతామండి. మీరు కూడా ఒకసారి కస్టమర్స్ ఆలోచన చేయాల్సిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.